5 years వాళ్ళు వచ్చేసి మనం రిపోర్ట్ డెఫినేషన్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైగాలో రిపోర్ట్ డెఫినేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ రిపోర్ట్ డెఫినేషన్ ఇన్ పైగా? A report definition rule defines a reports, and this rule generates an SQL query that retrieves and sort information from the Pega rule DB and external database. RD అనేది ఒక రూల్. ఇది SQL క్వైరీ జనరేట్ చేస్తుంది అండ్ పైగా రూట్ డేటాబేస్ అండ్ ఎక్స్టర్నల్ DB సార్ట్ ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేయగలదు. సో ఇవాళ మనము రిపోర్ట్ డెఫినేషన్ యొక్క వర్కింగ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ we are going to reports category, report definition. మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా రిపోర్ట్ డెఫినేషన్ రిలేటెడ్ గా రికార్డ్స్ అనేవి ఉన్నాయి. సో మనం కొత్తగా ఒక రిపోర్ట్ డెఫినేషన్ క్రియేట్ చేద్దాం. సో full country or DB. So both Vienna IDFC డేటా కంట్రీ. సో మనం కంట్రీ రిలేటెడ్ అనేది IDFC డేటా క్లాస్ లో క్రియేట్ చేస్తున్నాం. సో క్రియేట్ అండ్ ఓపెన్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు క్వైరీ ట్యాబ్, చార్ట్, రిపోర్ట్ వ్యూయర్, డేటా యాక్సెస్, పారామీటర్స్, పేజెస్ అండ్ క్లాసెస్ సంథింగ్ ఇలా అన్నీ ఉన్నాయి. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలమ్ అండ్ సోర్స్ లో మన ప్రాపర్టీస్ ని డిఫైన్ చేద్దాం. సో మనము ప్రాపర్టీస్ క్రియేట్ చేసుకున్నప్పుడు డేటా టైప్స్ లో మనకు ఐడిని బేస్ చేసుకొని దాని రిలేటెడ్ సిటీ నేమ్ అని సంథింగ్ స్టేట్ నేమ్ కానీ ఏదైనా డిస్ప్లే అవుతుందని మనం ఇచ్చాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంట్రీ డ్రాప్ డౌన్ లో మీకు కంట్రీ ఐడి కావాలి. సో డాట్ కంట్రీ ఐడి. కంట్రీ ఐడి. సో మనకు కావాల్సిన ప్రాపర్టీ. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కంట్రీ నేమ్, యాడ్ కాలమ్ డాట్ కంట్రీ ఐడి COUN నేమ్. సో ఇక్కడ కంట్రీ అయిపోయింది. కంట్రీ నేమ్ వచ్చేసి ఇక్కడ మనకు సార్ట్ టైప్ ఉంది. సో ఇక్కడ హైయెస్ట్ టు లోయెస్ట్ ఆర్ లోయెస్ట్ టు హైయెస్ట్ గా కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ హైయెస్ట్ టు లోయెస్ట్ పెట్టుకుందాం. సో సేవ్ అండ్ రన్ RD అండ్ టెస్ట్. సో సేవ్ చూడొచ్చు మనకి ఇక్కడ సేవ్ అయిపోయింది RD అనే ఒక రోల్. సో యాక్షన్స్ లోకి వెళ్ళేసి రన్. ఇక్కడ చూడొచ్చు మనకు కంట్రీ రిలేటెడ్ గా ఉన్నటువంటి మొత్తం స్టేట్స్ ఇవి. యూకే ఐడిని బేస్ చేసుకొని యునైటెడ్ కింగ్డమ్, అండ్ INDని బేస్ చేసుకొని ఇండియా, అండ్ AUSని బేస్ చేసుకొని ఆస్ట్రేలియా మనకు డ్రాప్ డౌన్ లో ఉన్నటువంటి కంట్రీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మనం ఫ్లో రూల్ రన్ చేసి చూద్దాం. అంటే మనకు అక్కడ డ్రాప్ డౌన్ లో ఈ కంట్రీస్ అనేవి డిస్ప్లే అవుతున్నాయో లేదో తెలుస్తుంది.
So to submit. సో ఇక్కడ కూడా సబ్మిట్. సో డిస్కషన్ అకౌంట్ అండి. సో ఇక్కడ చూడొచ్చు గైస్, మనకు కంట్రీస్ ఆస్ట్రేలియా, ఇండియా, యూకే అండ్ స్టేట్ డ్రాప్ డౌన్ లో కూడా ఆల్రెడీ మనకు డిస్ప్లే అయిపోతున్నాయి. అండ్ సిటీ డ్రాప్ డౌన్ లో కూడా మనకు డిస్ప్లే. అండ్ ఎందుకంటే మనం ఇక్కడ యాక్చువల్లీ మనం ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాపర్టీస్ ని ఇక్కడ డిఫైన్ చేసాం. సో కాబట్టి మనకు ముందుగానే ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో ఇప్పుడు మనం ఎగ్జిస్టింగ్ గా డిఫైన్ చేసిన ప్రాపర్టీస్ ని డిలీట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ కొత్తగా మనకు స్టేట్ అండ్ సిటీ రిలేటెడ్ గా కూడా ఒక డ్రాప్ డౌన్, ఐ మీన్ ఒక రిపోర్ట్ డెఫినేషన్ క్రియేట్ చేద్దాం. సో వీఆర్ గోయింగ్ టు transactional details section. సో మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గా ఇక్కడ డిఫైన్ చేసాం. సో ఇక్కడ డేటా పేజ్ ని సెట్ చేసుకున్నాము. సో మనం కొత్తగా స్టేట్ సిటీ రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ డెఫినేషన్ రోల్ క్రియేట్ చేద్దాం. డెఫినేషన్ full states all day. Nowadays it's that state balance. State. So create and open. So ఇక్కడ చూడొచ్చు guys. Dot state ID and dot state name. సో ఇక్కడ కూడా మనం ఆర్డర్ ని చేంజ్ చేసుకోవచ్చు. సో హైయెస్ట్ టు లోయెస్ట్ పెట్టుకున్నాం. ఇక్కడ కూడా సేవ్. సో నెక్స్ట్ మనకు సిటీ రిలేటెడ్ గా కూడా ఒక రిపోర్ట్ డెఫినేషన్ క్రియేట్ చేసుకున్నాం. యాక్చువల్లీ మనకు ఎగ్జిస్టింగ్ గా ఆల్రెడీ రిపోర్ట్స్ కేటగిరీలో రిపోర్ట్ డెఫినేషన్ రూల్ రిలేటెడ్ గా మనకు ప్రాపర్టీస్ రెడీగా ఉంటాయి. ఎగ్జిస్టింగ్ రూల్స్ అన్ని రెడీగా ఉంటాయి. సో కానీ మనకు కొత్తగా ఆర్డీ రూల్ ని ఎలా క్రియేట్ చేస్తాం అండ్ ఎలా వర్క్ అవుతుంది అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అందుకోసమే మనం కొత్తగా ఆర్డీ రూల్ ని క్రియేట్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం స్టేట్ కు అండ్ కంట్రీకి క్రియేట్ చేసాం. సో ఇప్పుడు సిటీ రిలేటెడ్. సో ఫుల్ సిటీ ఆర్డీ.
create and open. Dot city చూడొచ్చు guys, ఇక్కడ మనకు డాట్ సిటీ ఐడి అని మెన్షన్ చేశాను, కానీ మనకు ఇక్కడ ప్రాపర్టీ అనేది డిస్ప్లే అవ్వలేదు. సో ఎందుకంటే మనం ఇక్కడ యాక్చువల్లీ ఫ్రేమ్వర్క్ క్లాస్లో క్రియేట్ చేసాం ఫుల్ సిటీ ఐడి అనేది. సో అందుకోసం అనేది మనకు ప్రాపర్టీ ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు. సో వీఆర్ గోయింగ్ టు recreate. Create report definition. Full city party. సో ఇక్కడ మనము డేటా క్లాస్ను తీసుకోవాలి. ఐడిఎఫ్సి డేటా సిటీ. ఇందాక మనం వర్క్ క్లాస్ తీసుకున్నాం కాబట్టి మనకు ప్రాపర్టీస్ డిస్ప్లే అవ్వాలి. సో ఇప్పుడు డిస్ప్లే అవుతాయి చూడండి. డాట్ సిటీ ఐడి. సో చూసారా, డాట్ సిటీ ఐడి అండ్ యాడ్ కాలం డాట్ సిటీ నేమ్. సో ఇక్కడ సార్ట్ కూడా మనం కూడా ఏం చేద్దామంటే హైయెస్ట్ టు లోయెస్ట్ తీసుకుందాం. సో సేవ్. సో మనం ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేసాము. ఇప్పుడు మనం సెక్షన్లోకి వెళ్ళేసి సిటీ డ్రాప్ డౌన్ కాల్ చేద్దాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా మనకు రిపోర్ట్ డెఫినేషన్లో క్రియేట్ చేయబడి ఉంటాయి. సో అవే మనం ఇక్కడ కాల్ చేస్తాం. రిపోర్ట్ డెఫినేషన్ తీసుకున్నాం అండ్ క్లాస్ ఐడిఎఫ్సి డేటా సిటీ తీసుకున్నాం, డేటా టేబుల్ ఎడిటర్ తీసుకున్నాం అండ్ report definition related. So property dot city id, text name dot city name. So submit. ఇప్పుడు చూడొచ్చు guys, ఇక్కడ మనకు create new customer details, submit, submit. సో ఇక్కడ చూడొచ్చు ఆస్ట్రేలియా అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అంటే మనం ఇక్కడ మెన్షన్ చేశాను చూసారా గాయస్, ఇక్కడ హైయెస్ట్ టు లోయెస్ట్ అంటే ఎక్కువ నుంచి తక్కువ. సో ఇక్కడ మనకు ఏ టు జెడ్ కిందికి తీసుకున్నది. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇక్కడ హైయెస్ట్ టు లోయెస్ట్ తీసేసి ఇక్కడ లోయెస్ట్ టు హైయెస్ట్ తీసుకుందాం. సేవ్ అండ్ రన్. సో ఇక్కడ చూడొచ్చు గైస్, మనకి యాక్చువల్లీ ఇందాక K2M వి, సో ఏ నుంచి వి వర్క్ తీసుకుంది, ఇప్పుడు సారీ వి నుంచి ఏ వర్క్ తీసుకుంది, ఇప్పుడు మనకు ఏ నుంచి వి వర్క్ తీసుకుంది.
So we are refreshing, action refresh. Valid. So ఇది guys report definition. సేవ్ చేయాలి, చేంజెస్ చేసి lowest to highest. సో ఇది guys మనకు నెక్స్ట్ వీడియోలో ఇక్కడ మనం ఇండియా సెలెక్ట్ చేస్తే ఇండియా సెలెక్టెడ్ రిలేటెడ్ స్టేట్ అండ్ స్టేట్ సెలెక్ట్ చేస్తే సో మనకు స్టేట్ రిలేటెడ్ సిటీ అనేది డిస్ప్లే అవ్వాలి. దానికోసం మనకు పారామీటర్స్ను యూస్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఇది గైస్ మన రిపోర్ట్ డెఫినేషన్ రూల్ అనేది. సో నెక్స్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏమీ ఉండదు. సో ఎగ్జిస్టింగ్గా రిపోర్ట్ డెఫినేషన్లో రిపోర్ట్స్ కేటగిరీ మనకు ఆల్రెడీ క్రియేట్ చేయబడి ఉంటాయి రూల్స్. సో ఇందాకే చూపెట్టాను. సో రికార్డ్స్ అండ్ రిపోర్ట్స్ కేటగిరీలో రిపోర్ట్ డెఫినేషన్లో ఇక్కడ చూడొచ్చు మనం country, state, city, country, state, city. So something ఇక్కడ చూడొచ్చు కంట్రీ, స్టేట్, సిటీ రిపోర్ట్స్ కేటగిరీలో ఇవి ఆల్రెడీ క్రియేట్ చేయబడి ఉన్నాయి. సో డేటా టేబుల్ ఎడిటర్ ఇవి. సో ఇవి వచ్చేసి మనం మాన్యువల్గా క్రియేట్ చేసుకున్నవి. డేటా టేబుల్ ఎడిటర్ రిపోర్ట్ నేమ్తో ఉన్నవి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఉన్న రూల్స్. ఇక్కడ ఫుల్ కంట్రీ, ఫుల్ స్టేట్ ఆర్డీ, ఫుల్ సిటీ ఆర్డీ అన్నవి మనం క్రియేట్ చేసుకున్నటువంటి రూల్స్. పైగాలో మనకు రిపోర్ట్ డెఫినేషన్ రూల్ని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఎగ్జిస్టింగ్గా మనకు రూల్ క్రియేట్ అయి ఉంటుంది. సో మనకు కావాలంటే ఆ రూల్ని యూస్ చేసుకోవచ్చు, లేదంటే సో కొత్తగా ఒక రూల్ని క్రియేట్ చేసుకొని ఆ రూల్ను మనకు డ్రాప్ డౌన్లో మెన్షన్ చేసుకోవచ్చు. సో ఇది గైస్